మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలంలో సంచలనం సృష్టించిన హత్య కేసును డీఎస్పీ యు నాగరాజు ఆధ్వర్యంలోని ఖమ్మం సీఐ మల్లికార్జున, బెస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి ఎంతో చాకచక్యంతో ముద్దాయిని అరెస్టు చేశారు. డీఎస్పీ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం బెస్తవారిపేట మండలంలోని బీసీ కాలనీ నందు దూదేకుల నాగూర్ ఇంటిని అద్దెకు తీసుకుని గత కొంతకాలంగా పొట్టేలు మాంసంను బెస్తవారిపేటలో విక్రయిస్తున్న మోక్షగుండం కొమరోలు చిన్నరంగయ్య మరియు జయంపు కృష్ణ అను ఇద్దరు గత కొంతకాలంగా ఒకే చోట ఉంటూ వ్యాపారం సాగిస్తున్నారు. గత 31 తారీఖున కృష్ణయ్యకు పెన్షన్ రావడం చేత వచ్చిన 4,000 రూపాయలు పెన్షన్లు ఇంట్లో సరుకుల కోసం ఇమ్మని అడగ్గా దాని విషయమై ఇరువురి మధ్య కొంత గొడవ జరిగింది. సదరు రంగయ్య ఆవేశంతో నిద్రిస్తున్నటువంటి జయంపు కృష్ణయ్యను మాంసం కోసే కత్తితో గొంతుపై మరియు 2 చేతి మణికట్లను నరకడంతో మృతుడు జయంపు కృష్ణయ్య అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయమై భయపడిన కొమరోలు రంగయ్య ఇంట్లో నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరియు డీఎస్పీ నాగరాజు ఈ కేసును ఎంతో వ్యక్తిగతంగా తీసుకుని సదరు సిఐ మల్లికార్జున, బెస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డితో కలిసి ఈ కేసును ఛేదించారు. అదే ఇంట్లో ఉన్న వ్యక్తి చిన్నరంగయ్య అని అతను ఎస్కేప్లో ఉండటం కూడా జరిగింది. ప్రాథమికంగా అతన్ని అనుమానించారు. ఇది SC/ST కేసు మరియు హత్య కేసు కింద నమోదు చేసి మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో ఈ కేసు నేను దర్యాప్తు చేయడం జరిగింది. సో ఇక్కడుండే SIలు CIల సహకారంతో ఈ కేసు దర్యాప్తు కొనసాగించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 1 సంవత్సరం నుంచి కూడా ఎవరైతే ఈ చంపాడో ఈ చిన్నరంగయ్య అతను అక్కడే ఉంటూ ఆ చుట్టుపక్కల ఈ గొర్రెలు మేకలు తీసుకొని ఆ కటిక వ్యాపారం చేసుకుంటే ఆ చుట్టుపక్కల అమ్ముకుంటూ ఉండేది. ఇతను కూడా కుటుంబం లేదు. ఈ చనిపోయినటువంటి కృష్ణకు కూడా కుటుంబం లేదు. ఇక్కడ ఈ బేస్తవారిపేట అతను తిరుగుతుంటే పరిచయం అయినట్టు కూడా ఒక 6 నెలల నుంచి ఇంట్లోనే పెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో నాగూరని రెంట్ ఇల్లని ఆ రెంటింట్లో కలిసి జీవించడం జరిగింది. 31వ తారీఖు ఈ చనిపోయిన కృష్ణకి పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్కి ఇంట్లో వాళ్ళు కలిసి వంట చేసుకుంటారు. ఆ సామాన్ తీసుకురామని చెప్పడంలో ఇతను ఏదో డినై చేశాడు. ఈ డబ్బులు వేరే పర్పస్కి వాడుకుంటాను. ఆ మాట పెరిగిన దాంట్లో ఈ చిన్నరంగయ్య నేనే ఖర్చు పెడతా ఉన్నాను కదా, కనీసం ఈరోజు నువ్వు ఖర్చు పెడతాను ఆ మాట జరిగింది. చిన్న ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన తర్వాత ఎవరైతే చనిపోయాడో కృష్ణ అతను పడుకున్నాడు. ఈ అర్ధరాత్రి తన ఆవేశంలో నా మాట వెళ్ళలేదు, ఇప్పుడు నేనేదో 6 నెలల నుంచి నేనే ఖర్చు పెడుతున్నాను, 1 రూపాయి కూడా ఇంక ఇవ్వలేదని ఆవేశంతో ఆ నిద్రపోయే వ్యక్తి మీద ఏదైతే ఈ మేకల గొర్రెలు కోసుకునే కత్తి ఆల్రెడీ ఇంట్లో ఉంటే ఆ కత్తి తీసుకుని బ్రూటల్గా మంచం